మన్యం జిల్లా కొమరాడ మండలం కొమరాడ నుంచి పార్వతీపురం వెళ్లేందుకు దూరం కేవలం 15 కిలోమీటర్లు మాత్రమే. అయినప్పటికీ మధ్యలో 3 రైల్వే గేట్లు ఏర్పాటు చేయడం వల్ల ప్రతిరోజు అటుగా ప్రయాణించే ప్రయాణికులకు మరియు ఇటు 3 రాష్ట్రాలకు అనుసంధానమై వెళ్లే వివిధ వాహనదారులకు తీవ్ర ఇబ్బంది గురవుతున్నారని సిపిఎం పార్టీ నాయకులు కొల్లు సాంబమూర్తి అన్నారు. దీనికి సరైన పరిష్కారం ఆలోచించి సంబంధిత అధికారులు తగిన చర్య తీసుకోవాలని ఆయన అన్నారు. కొమరాడ మండలం అండి. కొమరాడ నుండి పార్వతీపురంకి 15 కిలోమీటర్ల దూరం ఉందండి. ఈ 15 కిలోమీటర్లో 5 కిలోమీటర్ల దూరంలో 3 రైల్వే గేట్లు అండి గేట్లు ఉన్నాయి. ఈ గేట్లు పార్వతీపురం నుండి కొమరాడకి 15 కిలోమీటర్ల అరగంటలో ప్రయాణం చేసే పరిస్థితి. ఇప్పుడు ఈ 3 గేట్లు ఏర్పడడం తర్వాత గంటన్నర 2 గంటలు కూడా ప్రయాణం అయ్యే పరిస్థితి ఉంది. ఇప్పటికీ అత్యవసర పరిస్థితుల్లో యాక్సిడెంట్లు జరిగి అనేక ప్రమాదాలు 2-3 కూడా చనిపోయిన పరిస్థితి ఉంది. ఇలాంటి సందర్భంలో ప్రత్యామ్నాయం ఏంటంటే కోటిపాము గేట్ నుండి ఈ కొత్త వలస ఓవర్పిచ్చి దాకా ఇచ్చే అవకాశం ఉంది. అలాగే ఇది కాకుండా ఈ కొమ్మరగుంట గేట్ నుండి అర్థం గేట్ గారు కూడా పడమర వైపు కూడా రైలు ఇచ్చేస్తే ఒకే గేట్ ఉండే పరిస్థితి ఉంది. ఇలాంటి సందర్భంలో ప్రత్యామ్నాయం ఏర్పాటు చేయకుండా 5 కిలోమీటర్ల 3 రైల్వే గేట్లు ఉండటం వల్ల ఇటు ఒరిస్సాకి 3 రాష్ట్రాలకు వెళ్ళే వాహనదారులు ప్రయాణికులు చాలా ఇబ్బంది పడే పరిస్థితి ఉంది. కాబట్టి ఇప్పటికైనా రైల్వే శాఖ అధికారులు ప్రత్యామ్నాయం ఏర్పాటు చేసే దిశగా అటు కొమ్మరగుంట నుండి అర్థం గేట్ వరకు పడమర వైపు రహదారి ఇచ్చే 2 గేట్లు తగ్గే పరిస్థితి ఉంది. లేకపోతే కోటిపాము గేట్ నుండి ఓవర్పిచ్చి దాకా కొత్త వలస ఓవర్పిచ్చికి ఇచ్చే 3 రైల్వే గేట్లు కూడా తగ్గి కోటిపాము జంజవతి కోటిపాము బ్రిడ్జి దగ్గర మరొక బ్రిడ్జి గేట్ తగ్గే పరిస్థితి ఉంది. ఇలాంటి సందర్భంలో అనేక ప్రమాదాలకి గురయ్యే పరిస్థితి ఉంది. కాబట్టి రైల్వే శాఖ అధికారులు ప్రత్యేకంగా ఇప్పటికే ఏర్పాటు చేసి అటు వాహనదారులు ఇటు ప్రయాణికులకు అన్ని విధాలుగా భరోసా కల్పించాలని చెప్పి సిపిఎం పార్టీ ఆధ్వర్యంలో డిమాండ్ చేస్తున్నాం. పార్వతీపురం మన్యం జిల్లా ఇదండి కోటిపాము బ్రిడ్జ్ అండి. బ్రిడ్జి నుండి నాకు ఇది ఏరు ఉందండి. ఈ ఏరు నుండి ఇక్కడ బ్రిడ్జీలుగా ఇచ్చారనుకోండి రైలు తారు రోడ్డుకి వెళ్ళి బ్రిడ్జి దీని మీద కట్టి నది మీద కింద కొత్త వలస రైల్వే గేట్కి వెళ్ళిపోద్దండి. అలాగైతే 3 రైల్వే గేట్లు కూడా తప్పిపోతాయి. లేదంటారా అర్థం నుండి కొమ్మరగుంట గేట్ వరకు ఇచ్చిన 2 గేట్లు తగ్గిపోతాయి. ఇలాంటి ప్రత్యామ్నాయం ఏర్పాటు ఉందండి. ఎంత ఉన్నప్పుడు కూడా ఇక్కడ అధికారులు కానీ పాలకులు పట్టించుకునే పరిస్థితి ఉంది. ఎంత ఇదండి దీని మీద ఒక బ్రిడ్జి కట్టేస్తే సింపుల్గా కొత్త వలస బ్రిడ్జికి వెళ్ళిపోతే యాపండి. కాబట్టి ప్రత్యామ్నాయం ఏర్పాటు చేసి 3 రైల్వే గేట్ల నుండి అటు ప్రయాణికులకి 3 రాష్ట్రాలకు వెళ్ళి వాహనదారులకు అన్ని విధాలుగా రక్షణ కల్పించాలని చెప్పి సిపిఎం పార్టీ ఆధ్వర్యంలో డిమాండ్ చేస్తాం.